The first question, find the area of the triangle formed by joining the midpoints of the sides of triangle whose vertices are 0, -1, 2, 1 and 0, 3 అని క్వశ్చన్ ఇచ్చారు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ ఆఫ్ ద మిడ్ పాయింట్స్. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉందన్న, ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉంది నాన్న, ఈ మిడ్ పాయింట్ ఉంది. ఈ మూడు మిడ్ పాయింట్స్ని యాడ్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టాలంటే దీనిది ఈ పాయింట్స్ వచ్చి ఉండాలి మనకి. ఆ పాయింట్స్ ఇవ్వలేదు. ఆ పాయింట్స్ ఇవ్వకుండా ఏం చేశారు తెలుసా మనల్ని? ఈ పాయింట్స్ ఇచ్చారు. అంటే 0, 1, 0, -1, 2, 1, 0, 3 ఈ 3 పాయింట్స్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈ చిన్న పార్ట్ కనుక్కోమన్నారు. సో మీరేం చేస్తారంటే ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని, అంటే 0, -1, 2, 1, 0, 3 చూడండి ఒకసారి. 0, -1, 2, 1, 0, 3 ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని, ఆ వెర్టిసెస్ని తీసుకొని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టేయండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టడానికి జనరల్గా అందరూ ఏం యూజ్ చేస్తారంటే హాఫ్ మాడ్యులస్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తారు. కొంతమంది హాఫ్ మాడ్యులస్ x1 minus x2 y1 minus y2 x1 minus x3 y1 minus y3 అనే ఫార్ములా యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు నా లాజిక్ అంటే డోంట్ యూజ్ ద ఫార్ములా, థింక్ లాజికల్లీ, లాజిక్గా ఆలోచించండి. ఏంటంటే నా లాజిక్ ఏంటంటే మేక్ ఎనీ వన్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0. మేక్ ఎనీ వన్ ఆఫ్ ది పాయింట్స్ యాజ్ 0. దిస్ ఈజ్ మై లాజిక్. ఏదైనా ఒక పాయింట్ని 0గా మార్చేయి. ఎలా? ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పాయింట్ని, దీంట్లో ఒక పాయింట్ని 0గా మార్చేద్దాం. ఎలా అంటే దీన్ని మారుద్దాం. -2 -1 అయితే అప్పుడేమవుతుంది చూడండి, 2 - 2 0, 1 - 1 0, 0 అయిపోయింది కదా. సో ఏదో ఒక పాయింట్ 0గా మార్చేయి. సో దీన్ని మార్చాలంటే దాన్ని మార్చు, దీన్ని మార్చాలంటే దీన్ని మార్చు, నీ ఇష్టం. ఏదో ఒక పాయింట్ 0గా మార్చేయి. ఇక్కడ ఇచ్చిన పాయింట్ 0, -1, 2, 1, 0, 3 దాన్ని ఏదో ఒక పాయింట్ 0గా మార్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే చేసావో ఇక్కడ కూడా చెయ్యి. -2 -1, ఇక్కడ కూడా -2 -1, ఎందుకంటే అన్నిటికీ చేయాలి. ఆ చేసేది ఏదో అన్నిటికీ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది అయిపోయింది. 0 - 2 అంటే -2, -1 -1 అంటే -2, 0 - 2 అంటే -2, 3 - 1 అంటే 2. ఓకేనా? అట్లా 2 ఆన్సర్లు వస్తాయి. అంటే ఇక్కడ ఒక సొల్యూషన్, ఇక్కడ ఒక సొల్యూషన్. అప్పుడేం చేస్తామంటే ఈ 2 మల్టిప్లై చేయి, ఈ 2 మల్టిప్లై చేయి. అలా చేసి హాఫ్ మాడ్యులస్ పెట్టు. హాఫ్ మాడ్యులస్ -2 × 2 -4, -2 × -2 +4, మధ్యలో ఫార్ములాలో మైనస్. ఇది ఫార్ములా మైనస్ తీసేయాలి. ఆ రెండింటిని తీసేయాలి. ఈ రెండింటిని, దీని ప్రోడక్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. హాఫ్ మాడ్యులస్ తగిలించాలి. లాజిక్ అర్థమైందా? రైట్. అప్పుడేమైంది? హాఫ్ మాడ్యులస్ 8. సార్ -8. ఎస్, -8 మాడ్యులస్లో ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ప్లస్గానే తీసుకోవాలి. సో 2 టేబుల్ 8లో 4 టైమ్స్ పోద్ది. సో ఆన్సర్ ఎంత వచ్చిందన్నా? 4. సో టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటే 4 స్క్వేర్ యూనిట్స్. 4 అయినప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే ఇది 1/4 అయింది. ఎందుకంటే ఇదొక భాగం, ఇదొక భాగం, 4 సమాన భాగాలు. ఒక్కొక్కటి 1/4. ఇదొక పావలా, 4 పావలాలు కలిపి 1 అవుతుంది. 1/4 అనమాట. సో ఈ ఏం చెప్పచ్చు మనం? ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ABC. అవునమ్మా? సో 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ABC ఎంత వచ్చింది? 4 క్యాన్సల్ 1. సో ఆన్సర్ ఈజ్ 1 స్క్వేర్ యూనిట్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాలంటే నీడ్ నాట్ టు అప్లై ఎనీ ఫార్ములా. అప్లై మై లాజిక్, దట్ ఈస్ మేక్ ఎనీ వన్ ఆఫ్ ద పాయింట్ యాజ్ 0. దాంతో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే పెద్ద ప్రాసెస్ చేస్తే హాఫ్ మాడ్యులస్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2 ఇలాంటివి ఎన్ని ప్రాసెస్లు చేస్తే చాలా ఇట్స్ టైం టేకెన్. 30 సెకండ్స్లో నువ్వు చేయాలి. 30 సెకండ్లో చేయాలంటే ఇక్కడ చూస్ చేసేయచ్చు. అక్కడ పాయింట్ చూసే నువ్వు ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The midpoints of the sides BC
సిఏ ఏబి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇంకోటి కూడా, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. రైట్, చూద్దాం. సో ఇక్కడ మీకు ఏమంటున్నానంటే, ఇక్కడ ఏమన్నానంటే ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్, ఇది ఏబిసి ఉందనుకోండి, ఏబిసి ఉంది. ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఈ బీసీ, ఇక్కడ మిడ్ పాయింట్ డి, ఇక్కడ మిడ్ పాయింట్ ఈ, ఇక్కడ మిడ్ పాయింట్ ఎఫ్. డి ఎంత ఇచ్చారంటే 1, 2 అని ఇచ్చారు. ఈ ఎంత ఇచ్చారంటే 3, 4 అని ఇచ్చారు. ఎఫ్ ఎంత ఇచ్చారంటే 5, 6 అని ఇచ్చారు. అలా ఇచ్చి డిఈఎఫ్లు ఇచ్చి ఏబీసీ కనుక్కోమన్నారు. కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇవి కనుక్కోమన్నారు. ఏబీసీ కనుక్కోమన్నారు. డి ఇచ్చారు 1, 2, ఈ ఇచ్చారు 3, 4, ఎఫ్ ఇచ్చారు 5, 6. నిన్ను అడిగారు ఏ ఎంత అన్నారు, బి ఎంత అన్నారు, సి ఎంత అని అడిగారు. ఓకే, సో జనరల్గా 100లో 99% స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే ఇదే సమ్ని. సో లెట్ ఇట్ ఈస్ x1 y1 అనుకుంటారు. దీన్ని లేదు కాబట్టి x2 y2 అనుకుంటారు. దీన్ని x3 y3 అనుకుంటారు. అనుకుని దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మిడ్ పాయింట్? x1 + x2/2 y1 + y2/2. యా, సో ఇక్కడ మధ్యబిందు సూత్రం అది. సో ఇప్పుడు x1 + x2/2 = 5 అంటే x1 + x2 = 2, 5 = 10. y1 + y2/2 = 6 అంటే y1 + y2 = 2, 6 = 12. అంటే ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. టోటలీ యూ గాట్ 6 ఈక్వేషన్స్. ఈ 6 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి అప్పుడు x1, y1, x2, y2, x3, y3 ఈ వాల్యూస్ని రప్పిస్తారు. ఇలా చేయాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు టేక్ 10 minutes ఆర్ 5 minutes. ఇంకా స్పీడ్ ఎవరైనా చేస్తే 2-3 minutes పడుతుంది. ఇక్కడ మీరు ప్రాబ్లమ్ని వితిన్ 1 minute, దట్ మీన్స్ 30 secondsలో సాల్వ్ చేయాలి. ఎలా? విత్ మై లాజిక్ యూ కెన్ సాల్వ్ ఇట్. చూద్దాం. సో మీరేం చేస్తారంటే ఈ డిఈఎఫ్ ఏదైతే ఉందో వాడు ఇచ్చింది మిడ్ పాయింట్స్ ఇచ్చాడు, మనల్ని వర్టిసెస్ అడుగుతున్నాడు. అవునమ్మా, మిడ్ పాయింట్స్ ఇచ్చాడు, వర్టిసెస్ అడుగుతున్నాడు. ఏదైతే మిడ్ పాయింట్స్ ఇచ్చాడో ఆ మిడ్ పాయింట్స్ని x1 y1, x2 y2, x3 y3 అనుకోండి. అనుకున్నప్పుడు ఏ కావాలి. ఏ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ కావాలంటే మీకు లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ పార్ట్ తీసేయి, ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని తీసేయి. అంటే ఈ పార్ట్ తీసేయి, అంటే ఈ 2 యాడ్ చేయి, ఇది తీసేయి. ఎలా? 3 + 5 8, 8 - 1 7. నెక్స్ట్ 4 + 6 10, 10 - 2 8 వచ్చేసింది. అంటే ఏంటి దాని అర్థం ఏంటన్నా? ఏ అంటే ఏంటి? ఏ కావాలంటే ఏం చేయాలి? x2 + x3 - x1, y2 + y3 - y1. గాట్ ఇట్? ఏ అంటే నెంబర్ 1 అనమాట. సో 1 తీసేసాం. ఏదైతే కావాలో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి అంటున్నాను. ఏ అంటే 1 కదా, 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ బి కావాలనుకోండి. బి అంటే 2 అంటే ఏం చేయాలి? 2 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే x1 + x3 - x2, y1 + y3 - y2 2 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ పార్ట్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పార్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1 ప్లస్ జస్ట్ వెయిట్ రైట్. ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1 + 5 1 + 5 6, 6 నుంచి 3 తీస్తే 3. సో ఇక్కడ 7, 8 వచ్చింది ఫస్ట్ పాయింట్. 7, 8 వచ్చింది, ఇక్కడ 7, 8 వచ్చింది, ఇక్కడ 7, 8 వచ్చింది. అంటే ఫస్ట్ పాయింట్ ద్వారా కుదరదు. సెకండ్ పాయింట్ ఏం రావాలి? 3తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇది కాదు. సో బి ఈజ్ ద ఆన్సర్. అంటే మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరమే ఉంది. మనం కొంత చేసిన తర్వాత ఆన్సర్ కట్టేస్తాం. అదే కనుక ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ కనుక మీకు తెలియకపోతే మీరేం చేస్తారు? మొత్తం అన్నీ x1 y1 x2 y2 x3 y3 అన్నీ వస్తే కానీ ఈ పాయింట్ ఆన్సర్ రాదు. సో లేదా x పార్ట్ ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి, లేదా y పార్ట్ ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ టేక్స్ టైం. సో ఈజీగా అర్థమైంది కదా నాన్న? ఈజీగా లాజిక్స్తో షార్ట్కట్స్తో చెప్పడమే నా స్టైల్. సో మీకు అర్థమయ్యేలా, మీకు చక్కగా అప్ టు బాటమ్ అంటే 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఎలా అంటే మ్యాథమెటిక్స్ వచ్చేసి మన అర్థమెటిక్ రీజనింగ్ లా కాదు. దానికి కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
మిడ్ పాయింట్ అంటే ఏంటో తెలియదు నీకు, ఎందుకు ఇది మిడ్ పాయింట్ తీసుకున్నారు, అప్పుడు ఎందుకు సమానమైంది అలాంటి తెలియదు, అలాంటి తెలియనప్పుడు అర్థం కాదనమాట. సో కంటెంట్ని చెప్తూ టోటల్ సబ్జెక్ట్ని నేర్పించేటువంటి బాధ్యత నాది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎన్ ఏపీ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్. ఇప్పుడు మీరు కనుక ఎస్ఐ ఎగ్జామ్లో కనుక చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రోగ్రెషన్స్ అనే దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అలాగే ఎస్ఎస్సిలో కూడా ప్రోగ్రెషన్స్ మీద. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆల్జీబ్రాలో ఒక భాగం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, దిస్ ఈజ్ ఏపీ అన్నాడు అంటే అంకశ్రేణి తెలుగులో. ఏపీ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి అన్ ఏపీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే రెండు పక్కనే ఉండే పదాల మధ్యలో భేదం ఏదైతే ఉందో అది సమానంగా ఉంటే దాన్ని అంకశ్రేణి అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ నెంబర్స్లో మధ్యలో గ్యాప్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇలా ఉన్నదాన్ని అంకశ్రేణి అంటారు. ఇలా కంటెంట్ నేర్పాలి. ఫస్ట్ నేర్పకుండా బిట్టు చెప్తే అర్థం కాదు. అయినా సరే మిమ్మల్ని అర్థమయ్యేలా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. సో ఇప్పుడు A79 ఇచ్చాడు, ఎంతంటే 126 ఇచ్చాడు. అలాగే A126 ఇచ్చాడు 79. అయితే మిమ్మల్ని అడుగుతున్నాడు A540 ఎంత. దట్ ఈస్ ద క్వశ్చన్. జనరల్గా అంకశ్రేణిలో అంటే ఇన్ ఎన్ ఏపీ ద nth టర్మ్ ఏఎన్ అంటాం దాన్ని. nth టర్మ్ ఫార్ములా ఏంటంటే A + n - 1 × D. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద nth టర్మ్ ఇన్ ఎన్ ఏపీ. ఓకే, ఇప్పుడు 79 కావాలనుకోండి, A + 79 - 1 × D అంటే A + 78D అవుతుంది. అది ఎంత వాల్యూ 126 మనమా. అలాగే 126th టర్మ్ కావాలనుకోండి అంటే A + 125D అవుతుంది. అది ఎంత ఇచ్చాడు 79. ఇక్కడ ఏం అడిగాడు మనల్ని A540 అంటే A + ఒకటి తగ్గింది చూడండి, 79 అంటే 78 అయింది, 126 అంటే 125 అయింది, 540 అంటే 539D అవుతుంది. దీని వాల్యూ ఎంత. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇది కావాలి అంటే మీరు ఏం చేయాలి, ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అందులో, అవునా. ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఏ వాల్యూ డి వాల్యూ ఎలా వస్తాయి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వస్తాయి. మరి ఆ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తా కూర్చుందామా, మరి సాల్వ్ చేస్తా కూర్చుంటే ఇట్ టేక్స్ టైం. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ బిట్స్ వితిన్ 30 seconds. మరి సాల్వ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో వెన్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, నీ క్వశ్చన్ని కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకేమనిపిస్తుందంటే ఒక్కసారి జాగ్రత్తగా దృష్టి పెట్టి చూడు. 79th టర్మ్ వచ్చి 126, 126th టర్మ్ వచ్చి 79, వైస్ వర్సా. అంటే 79 126కి సమానం, అదే 79 126, 126 79తో లింక్ ఇచ్చాడు. అంటే ఆ రెండింటికి ఏదో లింక్ ఉందిగా. అలాంటి లింక్ కనబడినప్పుడు ఓ లాజిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏంటంటే అలా ఇచ్చినప్పుడు వైస్ వెర్సా ఆ రెండు ఒకేలా ఉన్నప్పుడు మీరు ఏ పదం కావాలంటే 540th టర్మ్ కావాలి అది కనుక్కోవచ్చు ఈజీగా. ఎలా అంటే ఈ 79ని 126ని యాడ్ చేయండి, -540 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ విత్ ఇన్ సింగిల్ లైన్. ఒకే ఒక లైన్లో ఆన్సర్. 79ని 126ని యాడ్ చేయండి, యాడ్ చేసి 540ని సబ్ట్రాక్ట్ చేయండి. ఈ 79 + 126 - 540 అంటే ఈ 79ని 126ని యాడ్ చేయండి, 9 6 15, 7 2 9 10, 205. సో 205 - 540 సింగిల్ లైన్లో యూ కెన్ క్యాల్కులేట్. సో ద ఆన్సర్ ఈస్ -335. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 2018 x² - 2019 x + 2020. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1/α అండ్ 1/β అని అన్నాడు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2018 x² - 2019 x + 2020 అని ఇచ్చారు. దీనికి ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అయితే 1/α 1/β రూట్స్ ఉన్న ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి లేదా పాలినామియల్స్ అంటే బహుపదులు లేదా వర్గ సమీకరణాలు అనే టాపిక్ నుంచి చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆల్ఫా బీటా బయటకు తీద్దాం అనుకుంటారు. ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనే ఫార్ములా వేసి కానీ ఫ్యాక్టరైజేషన్ చేసి కానీ దాని యొక్క ఆన్సర్ని రప్పించవచ్చు, ఆల్ఫా బీటా రప్పించవచ్చు. ఆల్ఫా బీటా వస్తే -1/α 1/β వచ్చేలాగా మళ్ళీ దాన్ని రెసిప్రోకల్స్ రాసుకొని చేస్తారు. ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇదంతా కాకుండా ఈజీగా చెప్పాలంటే ఆల్ఫా చెప్తున్నా జాగ్రత్తగా లాజిక్ వినండమ్మా. ఆల్ఫా బీటాని ఇచ్చి 1/α 1/β కావాల్సి వస్తే 1/α 1/β కావాల్సి వస్తే నువ్వు యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే యూ హ్యావ్ టు చేంజ్ ద ప్లేసెస్ ఆఫ్ ఏ అండ్ సి. ఈ 2 ప్లేసులు మారిస్తే ఆన్సర్ వచ్చేసింది. ఆ 2 ప్లేసులు మారిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఎలా? సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2020x² మైనస్ 2019x ప్లస్ 2018. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎలా సార్? కరెక్టేనా? కరెక్టే. ఎలా అనేది మనం డీటెయిల్గా ఒక్కొక్క చాప్టరు మనం యాప్లో చెప్పుకుంటాం. చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. sin theta plus cos theta equal to 2/3, then find sin theta into cos theta. This is the question. This is the problem from trigonometry. ట్రిగ్నామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను. చూడండి అబ్జర్వ్ చేస్తే సైన్ని కాస్ని కూడితే 23/17, sin theta plus cos theta కూడితే 23/7. అయితే sin thetaని cos thetaని మల్టిప్లై చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. చాలామంది వెంటనే ఏం చేస్తారంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం సార్, అప్పుడు sin square theta plus cos square theta is equal to sin square theta plus cos square theta plus 2 sin theta cos theta is equal to సంథింగ్ వస్తుంది. అప్పుడు sin square theta plus cos square theta is equal to 1 పెట్టి అందులోంచి sin theta cos theta బయటికి లాగేద్దాం సార్ అంటారు చాలామంది. వెరీ గుడ్ ప్రాసెస్. ఇట్స్ టేక్ టైం. అవునా? ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం నాన్న. sin theta plus cos theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23/17 హోల్ స్క్వేర్. అప్పుడు ఇదేమవుతుంది? sin square theta plus cos square theta plus 2 sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు 23/17 హోల్ స్క్వేర్. ఇక్కడ దీని వాల్యూ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు 23 - 17 హోల్ స్క్వేర్. అవునా? అందులో ఈ 2 sin theta మైనస్ cos theta అనేది కావాల్సింది. ఈ పార్ట్ తీసుకొని అంటే ఇది పక్క వెళ్తుంది -1 అవుద్ది. ఆ వచ్చిన ఆన్సర్ బై 2 వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అవునా? ఇదంతా సాల్వ్ చేస్తే ఇట్ టేక్స్ టైం. సో ఈజీగా సాల్వ్ చేయటం ఎట్లా? సో దీన్ని లాజిక్గా ఎలా చేయొచ్చు చెప్తాను చూడండి. ఇదంతా చేయకుండా లాజిక్గా ఎలా చేయొచ్చో చూడండి. ఎలా అంటే సో ఇక్కడ చూడండి sin theta plus cos theta ఈజ్ ఈక్వల్ టు 23/17. మై క్వశ్చన్ ఈజ్ sin theta ఇంటూ cos theta. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు ట్రిగ్నామెట్రీలో ద ఫస్ట్ కాన్సెప్ట్ నేను నేర్పేదైతే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే 3 4 5 5 12 13 5 12 13 8 15 17 ఇలాంటివి. ఎలా వీటి పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు? 3² + 4² = 5². చూడండి 3² అంటే 9, 4² అంటే 16, 9 + 16 25. సరిపోయింది కదా? సో అట్లా అలాగే 5² + 12², 5² అంటే 25 ప్లస్ 12² అంటే 144, 144 + 25 ఈజ్ ఈక్వల్ టు 13² అంటే 169 వచ్చేసిందిగా. సో ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. దీన్ని యూజ్ చేసుకోవచ్చేమో చూద్దాం. ఎలా అంటే ఎందుకని అన్నానంటే నాకు 17 కనబడింది. సో ఇక్కడ 17 ఇక్కడ కనబడింది. నెక్స్ట్ ఇక్కడ నాకు 23 కనబడింది. నాకు ఇక్కడ 23 కనబడుతుంది. మీకు కూడా కనబడుతుందా లేదో? 5 18 15 8 15 8 15 8 23 కనబడుతుందిగా. సో దీన్ని ఏదో యూజ్ చేయొచ్చు మనం అని మన మైండ్కి అనిపించాలి. అనిపించిన తర్వాత ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ దిస్ వన్ ద గివెన్ క్వశ్చన్ ఇంటూ 2 పార్ట్స్. దీని ఏమంటారంటే 8/17 15/17 అంటారు. అప్పుడు చూడండి 23/17 అయింది కదా సార్. ఎందుకు సార్ అలాగా 15/17 ఇలా రాసి 8/17 ఇలా అంటాం సార్? అవును, పర్లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? sin theta plus cos theta మోడల్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే sin theta వచ్చి 8/17కి సమానము, cos theta వచ్చి 15/17కి సమానం. నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే sin theta = 15/17కి, cos theta వచ్చి 8/17కి సమానం. అంతేనా?
సో నీ భాష నా భాష ఏదో ఒక భాషలో వేసినప్పుడు 8/17 ఇంటూ 15/17. సో ఇది అటైనా వస్తుంది, ఇది అటైనా అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో 15 8s are 120 by 17 17s are 289. ఈ రెండు కింద మల్టిప్లై చేస్తాం, పైన మల్టిప్లై చేస్తాం. ఆన్సర్ ఈజ్ 120/289. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది నాన్న? అంటే ఇప్పుడు నేనేం చేశాను, 23/17 చూడంగానే పైథాగరన్ ట్రిప్లెట్లోకి వెళ్ళి దాన్ని స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసి రెండు భాగాలు చేసి ఒకటి సైన్గా మార్చాను, ఇంకోటి కాస్గా మార్చాను. ఆ రెండింటిని మల్టిప్లై చేసిన ఆన్సర్ ఈజీగా వచ్చేసింది. సో ట్రిగ్నామెట్రీ అనగానే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వీళ్ళకి ట్రిగ్నామెట్రీ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. దాన్ని కూడా స్పూన్ ఫీడింగ్లా ఈజీగా నేర్పించేటువంటి ప్రాసెస్లో నేను క్లాస్ చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీగా నేర్చుకుంటారు, ట్రిగ్నామెట్రీని ఎంజాయ్ చేస్తారనమాట. ఇంత ఈజీగా, ఇంత లాజిక్స్తో, ఇంత షార్ట్ కట్స్తో మనం చేయొచ్చా అనేది నా క్లాసుల్లో మీరు చూడబోతున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా ద కీ రోల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆల్జీబ్రా అంటేనే మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెషన్ ఆల్జీబ్రా, నెక్స్ట్ సెట్స్ అన్నాం ఆల్జీబ్రా, లేకపోతే రియల్ నెంబర్స్ అన్నారు ఆల్జీబ్రా, నెక్స్ట్ లేకపోతే పాలినామియల్స్ అన్నారు ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నారు ఆల్జీబ్రా. అన్నీ కూడా ఆల్జీబ్రా నుండి వచ్చినవే. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దిస్ ఇస్ ద స్టాండర్డ్ క్వశ్చన్ అన్న. x + 1/x = √2. దిస్ ఇస్ ద స్టాండర్డ్ వాల్యూ. ఎలా అంటే, సో ఇక్కడ మీరు ఒక చిన్న కంటెంట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంత x + 1/x = √2, దెన్ x⁴39 + x⁴35 + x⁴23 + x⁴19 + x⁴17 + x⁴13 + x⁴4 + 5 వాల్యూ ఎంత అని ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం జనరల్గా మీకు కొంత కంటెంట్ తెలియాలి, ఆల్జీబ్రాకి సంబంధించిన కంటెంట్ తెలియాలి. సో మీకు తెలిసినా తెలియని ఇప్పుడు మీకు కొంత విషయాన్ని నేను నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలా అంటే, x + 1/x = √2 అని ఇచ్చారు. √2 అని ఇచ్చారు. దీన్ని ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అంటే x + 1/x హోల్ స్క్వేర్ = √2². అవునా? అప్పుడేమవుతుంది, ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే a² + b² + 2ab స్క్వేర్ రూట్ క్యాన్సర్, ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ ఈ ప్లస్, ఇక్కడ x క్యాన్సర్, ఇక్కడ x² + 1/x² = 2. ఈ +2 పక్క వస్తే -2 = 0. అంటే ఏమొచ్చిందన్న మనకి x² + 1/x² = 0 అని వచ్చింది. రైట్, x² + 1/x² = 0 అని వచ్చింది. దీన్ని బై 1 ఎల్సిఎం చేయండి, x² వస్తుంది. 1 in x² టైమ్స్ x² × x² x⁴ ప్లస్ x²లో ఒకసారి పోద్ది, ఒక్కొక్కటి 1 = 0. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, బై 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే x⁴ + 1 = 0. సో దిస్ ఈజ్ an important point from this question. అలాగే దీని నుంచి ఇంకేం రాయొచ్చు మనం, x⁴ = -1 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ వాల్యూ. x + 1/x = √2 అనేది స్టాండర్డ్ క్వశ్చన్. ఇక్కడ కింద ఉండేదే మారుతుంది. ఆ క్వశ్చన్ జనరల్గా ఎప్పుడు ఎక్కువసార్లు ఇచ్చేది x + 1/x = √2 అని, అన్ని జాబ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో. సో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, x⁴ + 1 = 0 ఆర్ x⁴ = -1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి అనవసరం, ఇదంతా కూడా మనం చేయాల్సిన అవసరంలా. గుర్తుపెట్టుకోవాలి ఏమని, x⁴ = -1 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు ఎక్కడైతే రెండింటి మధ్యలో డిఫరెన్స్ 4 కనబడిందో అది 0కి సమానం. ఎలాగ చూడండి, 39 35 ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత 4, కాబట్టి ఇది 0. ఆ రెండు కలిపి 0. అలాగే 23 - 19 4, ఇది 0. 17 - 13 ఇది కూడా 0. సరే ఎట్లా చెప్తున్నాను మీరు 0 అని చూద్దాం. x⁴ 39 + x⁴ 35. దీంట్లో x⁴ 35 నేను కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ దీంట్లో x⁴ మిగులుతుంది. ప్లస్ ఇక్కడ x⁴ 35 బయటకు వచ్చేసి ఇక్కడ 1 మిగిలింది. ఇప్పుడు x⁴ 35 ఇంటూ x⁴ వాల్యూ ఎంత వచ్చిందనా, -1. సో -1 + 1 అంటే x⁴ 35 -1 + 1 అంటే ఎంత, 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇక్కడ 4 గ్యాప్ కనబడుతుందంటే దాని అర్థము దాని వాల్యూ 0. సో అలా ఈ రెండు వాల్యూ 0 అయిపోయింది, ఈ రెండు వాల్యూ 0 అయిపోయింది, ఈ రెండు వాల్యూ కూడా 0 అయిపోయింది. సో అప్పుడు ఇంకేం మిగిలింది, x⁴ వాల్యూ ఎంత, -1 + 5. సో 5 - 1 = 4. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఇట్లా మనం మంచి లాజిక్స్తో
మంచి మంచి షార్ట్కట్స్తో ఈజీ టెక్నిక్స్తో కష్టం అనుకునేటువంటి మ్యాథమెటిక్స్ని కూడా సులభంగా ఈజీగా ఇక్కడి నుంచి నాకు మ్యాథ్ అంటేనే ఇష్టం అర్థం వాళ్ళు నా కోర్సులో కనెక్ట్ అవ్వండి. మ్యాథమెటిక్స్లో సూపర్గా నేర్పించేటువంటి బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్.